నాన్న డబ్బులు ఇవ్వు. రే నాన్న, రోజు ఇలా నువ్వు తాగి వస్తే నీ ఆరోగ్యం ఏం కావాలరా? ఆరోగ్యమా? వద్దొద్దు నాన్న, డబ్బులు ఇస్తున్నావా లేదా? రే ఇప్పటికే చాలా అప్పు అయిందిరా. రే నాకు డబ్బులు కూడా లేవురా, ఏదైనా పనికన్నా పోరా. రే నాన్న, రే 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 నాన్న ఆగరా. రే ఎట్లా బతుకురా? మీ అమ్మన్న ఉంటే నువ్వన్న బాగుపడేవాడురా. హలో హలో, ఏంటయ్యా? రేపు కానీ డబ్బులు ఇకపోతే నేనేం చేస్తున్నా నాకే తెలియదు చెప్తున్నా. రేపు చెప్తా నీ సంగతి పెట్టి. అన్నా కొంచెం ఇబ్బందిగా ఉందనా, ఇల్లేనా అమ్మేసి అప్పన్న కట్టేస్తాం. సరే మా కూతురు కన్నా ఫోన్ చేసి ఒక మాట చెప్తాం. హలో అమ్మా. హలో నాన్న, బాగున్నావా? అమ్మా మీ తమ్ముడు తాగి తాగి అప్పులు చేసిండమ్మా. అప్పుల వాళ్ళందరూ వచ్చి ఇంటి మీద పడతా ఉన్నారమ్మా. ఏం చేయాలో అర్థం కాలేదమ్మా. ఏం మాట్లాడుతున్నా నాన్న? ఇల్లన్నా అమ్మరు అనుకుంటున్నావు అమ్మా. సరే నాన్న, నేను చెల్లి సాయంత్రం వస్తాంలే. సరే అమ్మా. అయితే ఏంటి మా తమ్ముడు ఇలా తయారైందా? నాన్నా ఏమ్మా బాగుండ్రా? రానమ్మా ఇంట్లోకి. వాడు రోజు రోజుకి చాలా దారుణంగా తయారవుతుందమ్మా. అప్పులు కూడా ఎక్కువైపోయినాయమ్మా. అందుకే ఇల్లు అమ్మదాం అనుకుంటుండా. ఏం నాన్న ఇల్లు అమ్మేస్తున్నావా? ఈ ఇల్లుని చూస్తుంటే అమ్మ చనిపోయినట్లేదు నాన్న, అమ్మ బతుకున్నట్టు అనిపిస్తుంది. అలాంటి ఇంటిని నువ్వు అమ్మేస్తావా నాన్న? నన్ను ఇంకేం చేయమంటావు అమ్మా? నువ్వేం బాధపడొద్దులే నాన్న, ఈ అప్పు మొత్తం మేము తీర్చేస్తాం. నాన్న నాన్న డబ్బులు నాన్న, డబ్బులు. రే యదవా, నీ వయసులో వాళ్ళందరూ మంచిగా జాబ్ చేసుకుని సెటిల్ అవుతున్నారు. నువ్వేంద్ర తాగి బేవర్స్గా తిరుగుతున్నావు. యదవనయ్యాల ఎంగ నాలుగు తన్నక్క వాడికి బుద్ధన్నా వస్తుంది. సిగ్గులేనోడా. ఛీ, ఏం బతుకుతున్నారు ఇలా తాగి తాగి తాగకపోతే ఏదైనా మంచి జాబ్ చేసుకుని బతకొచ్చు కదా అంటారు. నాన్న వీని నేను తీసుకెళ్తా, వీని మార్చే బాధ్యత నాది. నువ్వేం బాధపడుతున్నానా? అది కాదు నాన్న, నువ్వు విల్లమ్మాలనుకుంటున్నావే. అక్కడే నన్ను ఎంత బాగా సెటిల్ చేసావో తెలుసా? రే రారా మే, నువ్వు లేచి వెళ్ళి బట్టలు తీసుకురా. మరి నానా నానా ఇప్పుడు తమ్ముడు మంచిగా జాబ్ చేసుకుంటున్నా నానా. రే నానా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.